పట్టులంగా కట్టుకుని మామిడి తోటలో తిరుగుతూ కోయిలొకసారి వచ్చి కూసిపోయింది అంటూ 1940లో వచ్చిన ఇల్లాలు చిత్రంలో బాలనటిగా ఎస్ వరలక్ష్మి పాడిన పాట ఆ రోజుల్లో చాలామందిని ఆకట్టుకుంది. మీకు అవకాశం ఉంటే ఇప్పుడు ఆ చిత్రాన్ని చూడండి. 14 ఏళ్ల ప్రాయంలో వరలక్ష్మి పాడిన పాట మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. బాలనటిగానే వరలక్ష్మి కెరీర్ మొదలైంది. 1937లో వచ్చిన బాలయోగిని ఆమె తొలి చిత్రం. తమిళ తెలుగు భాషల్లో రూపుదిద్దుకున్న చిత్రం ఇది. కె సుబ్రహ్మణ్యం దర్శకుడు. బాలయోగిని చిత్రంలో బేబీ సరోజ టైటిల్ రోల్ పోషించింది. ఆ రోజుల్లో సరోజ క్యాలెండర్స్ చాలామంది ఇళ్లలో కనిపించేవి. బాలనటిగా చిత్రరంగంలో అడుగుపెట్టి హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొనసాగిన వాళ్ళు తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరున్నారు. వారిలో ఎస్ వరలక్ష్మి, అదేనండి సరిదే వరలక్ష్మి పేరుని ప్రముఖంగా పేర్కొనాలి. 7 ఏళ్ల వయసులో బాలయోగిని చిత్రంలో బాలనటిగా పరిచయమైన వరలక్ష్మి తన పాటతో, తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. తెలుగు సినిమా ప్రారంభ దశలో హీరోయిన్లుగా నటించిన వారంతా సంగీతంలో ప్రవేశం ఉన్నవారే. పాడగలిగిన సామర్థ్యం ఉన్నవారికే సినిమాల్లో అవకాశాలు వచ్చేవి. శ్రావ్యమైన స్వరం, అసాధారణ సంగీత ప్రతిభ కలిగి ఉండడం ఎస్ వరలక్ష్మికి వరంగా మారిందని చెప్పాలి. దానికి తోడు చక్కని రూపం, నటనా సామర్థ్యం కలిగి ఉండడంతో బంగారానికి తావి అబ్బినట్లయింది. మంచి గాయనిగానే కాకుండా అద్భుత నటిగా కూడా ఆమె రాణించారు. ఆమె పాటలు విన్న ప్రతి ఒక్కరూ ఏ స్వరలక్ష్మి అనో సుస్వరలక్ష్మి అనో అభినందించేవారు. ఆవిడ సినీ జీవిత విశేషాలను ఈ వీడియోలో చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలోని 1926 ఆగస్టు 13న పుట్టారు వరలక్ష్మి. ఆమె తండ్రి సరిదే నీలాచలం నాయుడికి ఆడపిల్లలంటే ఇష్టం లేదు. కానీ ఆయన అభిమతానికి విరుద్ధంగా 5 ఆడపిల్లలు పుట్టారు. చేసేదేమీ లేక తన కోపాన్ని ఆ పసిపిల్లల మీద చూపించేవారు. ముఖ్యంగా వరలక్ష్మి అంటే ఆయనకు విపరీతమైన కోపం. ఆమె ఎదురు పడితే భోజనం కూడా చేసేవారు కాదట. అందుకే తండ్రి ఇంటికి వచ్చే సమయానికి వరలక్ష్మి ఎక్కడో దాక్కునేది. చాలా రోజులు ఇలాగే జరగడంతో ఆమె పెద్దమ్మ 5వ ఏట వరలక్ష్మిని పెంచుకుంటానని చెప్పి తనతో కర్నూలు తీసుకెళ్లారు. వరలక్ష్మి భావి జీవితానికి అక్కడే పునాది పడింది. ఆమె పెదనాన్న రంగయ్య నాయుడికి సంగీత వాయిద్యాల షాపు ఉండేది. సంగీతం పట్ల చిన్నారి వరలక్ష్మికి ఉన్న ఆసక్తి గమనించి ప్రోత్సహించేవారు ఆయన. వరలక్ష్మి పట్టుదలతో సాధన చేసి వర్ణాలు, కృతులతో పాటు ఆ రోజుల్లో పాపులర్ అయిన గ్రామ్ఫోన్ పాటలు కూడా నేర్చుకుంది. ఆ పాటలను ఆమె శ్రావ్యంగా పాడుతుంటే రంగయ్య నాయుడు మురిసిపోయేవారు. ఒకసారి ఏదో పని మీద కర్నూలు వెళ్ళారు గూడవల్లి రామబ్రహ్మం. రంగయ్య నాయుడు షాపుకు యథాలాపంగా వెళ్ళారు. ఆయన ఎవరో తెలుసుకున్న రంగయ్య నాయుడు వరలక్ష్మితో ఒక పాట పాడి వినిపించారు. ఆ పాట విని ముచ్చటపడిన రామబ్రహ్మం వరలక్ష్మికి సినిమాల్లో అవకాశం ఇస్తానని మాట ఇచ్చారు. అలా 1937లో వచ్చిన బాలయోగిని చిత్రంలో తొలిసారిగా నటించింది వరలక్ష్మి. బాలయోగిని చిత్రం హిట్ కాలేదు. అయినా రంగయ్య నాయుడు తన ప్రయత్నాలు కొనసాగించారు. 1938లో వచ్చిన తమిళ చిత్రం సేవా సదన్లో, 1939లో వచ్చిన హిందీ చిత్రం ప్రేమ్ సాగర్లోనూ నటించింది వరలక్ష్మి. ప్రేమ్ సాగర్లో ఆమెది మగపిల్లాడి వేషం. 1939లో వచ్చిన రైతు బిడ్డ చిత్రంలో సూరిబాబు కూతురి వేషం ఇచ్చారు రామబ్రహ్మం. ఆ తర్వాత ఆయనే ఇల్లాల చిత్రంలో కాంచనమాల చిన్నప్పటి వేషం ఇచ్చారు. ఆ తర్వాత కూడా వరలక్ష్మిని ఆయన వదిలిపెట్టలేదు. 1941లో వచ్చిన అపవాదు చిత్రంలో వేషం ఇచ్చారు. అప్పుడు అటు ఇటు కాని వయసు వరలక్ష్మిది. చైల్డ్ ఆర్టిస్ట్గా నటించలేదు. అలాగని హీరోయిన్ పాత్రకు వయసు సరిపోదు. అందుకే 3 ఏళ్ల పాటు నటనకు దూరం అయ్యారు. అయితే పాటలు పాడడం మాత్రం మానలేదు. ఎస్ రాజేశ్వరరావుతో కలిసి కొన్ని ప్రైవేట్ సాంగ్స్ పాడారు.
ఆనందమే లేదా లోకమున అంటూ వీరిద్దరూ కలిసి పాడిన పాట ఆ రోజుల్లో బాగా పాపులర్. జమినీ వారి బాలనాగమ్మ చిత్రానికి పోటీగా ఎస్విఎస్ రామారావు శాంత బాలనాగమ్మ చిత్రం తీశారు. ఇందులో ఎస్ రాజేశ్వరరావుకు జంటగా నటించి ఓ పాట కూడా పాడారు వరలక్ష్మి. బాలనటిగా వరలక్ష్మిని ఎంతో ప్రోత్సహించిన గూడవల్లి రామబ్రహ్మం హీరోయిన్గా కూడా ఆమెను ఎంకరేజ్ చేశారు. వరలక్ష్మి మంచి గాయని అని అందరితో చెబుతుండేవారు. అక్కినేని హీరోగా నిర్మించిన మాయాలోకం చిత్రంతో వరలక్ష్మిని ఆయన హీరోయిన్గా పరిచయం చేశారు. సంగీత దర్శకుడు గాలిపెంచెల నరసింహారావుతో వరలక్ష్మికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. ఆయన నిర్మించిన పల్నాటి యుద్ధం చిత్రంలో మగువ మాంచాలగా వరలక్ష్మి నటించారు. ఆ పాత్ర చాలా చిన్నదని పల్నాటి యుద్ధం చిత్రం తరువాత మగువ మాంచాల పేరుతో వరలక్ష్మి హీరోయిన్గా సినిమా తీయాలని రామబ్రహ్మం అనుకున్నారు. కానీ పల్నాటి యుద్ధం చిత్రం పూర్తి కాకుండానే ఆయన మరణించారు. 1945లో వచ్చిన మాయాలోకం చిత్రంలో అక్కినేనికి 3వ భార్యగా వరలక్ష్మి నటించారు. రాకుమారుడైన ఆయనకు మొదటి భార్యగా శాంతకుమారి, 2వ భార్యగా ఎంవి రాజమ్మ నటించారు. వాళ్ళిద్దరూ అక్కినేని కంటే వయసులో పెద్దవారే. వరలక్ష్మి మాత్రం ఆయన కంటే 4 ఏళ్లు చిన్న. ఇక పల్నాటి యుద్ధం చిత్రానికి వస్తే మగువ మాంచాల, బాలచంద్రుడు దృశ్యాలను చిత్రీకరించిన తరువాత గూడవల్లి రామబ్రహ్మం మరణించారు. మిగిలిన చిత్రాన్ని ఎల్వి ప్రసాద్ పూర్తి చేశారు. వరలక్ష్మి పాత్ర అప్పటికే పూర్తి కావడంతో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో నటించే అవకాశం ఆవిడకు కలగలేదు. వరలక్ష్మి ప్రతిభను విన్న దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య బాలరాజు చిత్రంలో హీరోయిన్గా తీసుకున్నారు. ఇందులో అక్కినేని హీరో. బాలరాజు చిత్రం సంచలన విజయం సాధించింది. మధ్యలో కొన్ని తమిళ చిత్రాల్లో వరలక్ష్మి నటించిన బాలరాజు చిత్రంతో హీరోయిన్గా ఆమె సుస్థిర స్థానాన్ని పొందారు. మాయాలోకం, పల్నాటి యుద్ధం, బాలరాజు చిత్రాలు వరుసగా విజయం సాధించడంతో అక్కినేని వరలక్ష్మి హిట్ పేరుగా పేరు పొందారు. బాలరాజు చిత్రంతో వరలక్ష్మికి స్టార్డమ్ వచ్చింది. ఆమె పాటల కోసం పల్లెల నుంచి బాలరాజు స్పెషల్ అంటూ జనం ఎడ్లబళ్ళు కట్టుకుని వచ్చేవారు. జమున, కృష్ణకుమారి వంటి వారు సినీ రంగం వైపు మొగ్గు చూపడానికి బాలరాజు చిత్రం, అందులో హీరోయిన్ వరలక్ష్మి ఒక కారణమని చెప్పవచ్చు. అక్కినేని వరలక్ష్మిల పెళ్లి చేసుకుంటారని వదంతులు ఆ రోజుల్లో వ్యాపించాయి. అన్నపూర్ణతో అక్కినేని వివాహం జరగడంతో ఇదంతా వట్టిదే అని తేలిపోయింది. మరో విశేషం ఏమిటంటే ఈ పెళ్లిలో వరలక్ష్మి పాటలు పాడడం. సౌదామిని, వాలి సుగ్రీవ, టింగురంగ, కోడరికం, సతీ సక్కుబాయి, శ్రీకృష్ణార్జున యుద్ధం, మహామంత్రి తిమ్మరసు తదితర చిత్రాల్లో వరలక్ష్మి హీరోయిన్గా నటించారు. హీరోయిన్గా ఆమె చివరి చిత్రం సత్యహరిశ్చంద్ర. వరలక్ష్మి నిర్మాతగా మారి వరలక్ష్మి పిక్చర్స్ బ్యానర్పై అక్కినేని హీరోగా సతీ సావిత్రి చిత్రాన్ని నిర్మించారు. 1957లో వచ్చిన ఈ చిత్రానికి 7 సంగీత దర్శకులు పనిచేయడం విశేషం. అలాగే 1959లో వీరభాస్కరుడు చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో నిర్మించారు. ఉదయ భాస్కర్ హీరోగా నటించిన ఈ చిత్రానికి కడారు నాగభూషణం దర్శకత్వం వహించారు. 1964లో వచ్చిన బబ్రువాహన చిత్ర నిర్మాణంలోనూ వరలక్ష్మికి భాగం ఉంది. నటి కన్నాంబ నిర్మించిన సతీ సక్కుబాయి, శ్రీకృష్ణ తులాభారం, నాగపంచమి చిత్రాల్లో వరలక్ష్మి నటించారు. 1955లో వచ్చిన శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో శ్రీకృష్ణుడిగా ఈలపాట రఘురామయ్య, వరలక్ష్మి సత్యభామగా నటించారు. రంగస్థలం మీద సత్యభామ పాత్ర పోషిస్తూ స్థానం నరసింహారావు పాడిన పాట మేరజాలగలడా నా యానతి పాటను ఈ చిత్రంలో వరలక్ష్మి పాడితే థియేటర్లో చప్పట్లు మారుమోగేవి. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన వరలక్ష్మి ఆ తర్వాత హీరోయిన్గా చాలా చిత్రాల్లో నటించి చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడ్డారు. అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాక పాటలు పాడే అవకాశాలు ఆవిడకు తగ్గాయి. గయ్యాళి అత్త పాత్రలు పోషించడంలో సూర్యకాంతమ్మది ట్రేడ్ మార్క్ అయితే ఆ తరహా పాత్రల పోషణలోనూ తన ప్రత్యేకత చాటుకున్నారు ఎస్ వరలక్ష్మి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సరసన నటించిన వరలక్ష్మి వారికి వదినగా, అక్కగా, అమ్మగా నటించడం విశేషం. ఎన్టీఆర్ సొంత చిత్రాలు ఉమ్మడి కుటుంబం, దానవీర శూరకర్ణ, చాణక్య చంద్రగుప్తులో నటించారు వరలక్ష్మి.
హీరో కృష్ణ, శోభన్ బాబు చిత్రాల్లోనే కాకుండా వారి తర్వాతి తరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ చిత్రాల్లో కూడా వరలక్ష్మి నటించడం మరో విశేషం. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 500కు పైగా చిత్రాల్లో ఆవిడ నటించారు. బాలకృష్ణ హీరోగా నటించిన ముద్దుల కృష్ణయ్య వరలక్ష్మి చివరి చిత్రం. తమిళ గీత రచయిత కన్నదాసన్ సోదరుడు, శారదా స్టూడియో అధినేత ఏఎల్ శ్రీనివాసన్తో 1952లో వరలక్ష్మి వివాహం జరిగింది. శ్రీనివాసన్కు అప్పటికే పెళ్ళయింది, పిల్లలున్నారు. వరలక్ష్మికి కూడా ఒక పాప, బాబు ఉన్నారు. వరలక్ష్మి ఎక్కువగా ఎవరినీ కలిసేవారు కాదు, ఎక్కడికి వెళ్ళేవారు కాదు, సినిమా ఫంక్షన్స్ కూడా హాజరయ్యేవారు కాదు. మద్రాసు మహాలింగపురంలో పెద్ద మేడలో ఉండేవారు. భర్త శ్రీనివాసన్ బతికి ఉన్నంతకాలము ఆవిడికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆయన మరణించిన తరువాత ఆస్తి పంపకాల విషయంలో గొడవలు మొదలయ్యాయి. తను ఆయన భార్యనే కనుక శ్రీనివాసన్ ఆస్తిలో వాటా ఇవ్వాలంటూ 1983లో కోర్టుకు వెళ్లారు వరలక్ష్మి. శ్రీనివాసన్, వరలక్ష్మి కలిసి కాపురం చేసినప్పటికీ చట్టబద్ధంగా వారిద్దరికీ పెళ్లి కాలేదు కనుక ఆస్తిలో వాటా ఇవ్వనక్కర్లేదని శ్రీనివాసన్ మొదటి భార్య వాదించారు. ఈ వాదనతో కోర్టు ఏకీభవించి హిందూ వివాహ చట్టం ప్రకారం వారి పెళ్లి చెల్లదని తీర్పు ఇచ్చింది. దాంతో చాలా ఆస్తులు వరలక్ష్మి కోల్పోయారు. చివరి రోజుల్లో ఇంటికే పరిమితమైన వరలక్ష్మి 2009 సెప్టెంబర్ 22న కన్నుమూశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.